మమతా మోహన్ దాస్ క్యారెక్టర్ యాక్చువల్గా చాలా సర్ప్రైజ్ క్యారెక్టర్. క్వశ్చన్ పేపర్ ఆన్సర్ పేపర్ అన్నానే తనకు బాగా అసలు మమతా మోహన్ దాస్ ఎవరు, ఎలా వచ్చిందని 2-3 ఇలా ఈ అమ్మాయి ఏంటిది అని అనుకుంటారు డెఫినెట్గా సినిమాలో ఇంటర్వెల్ పాయింట్లో. అది చక్కగా రివీల్ చేస్తాం. కమెడియన్ బిట్సా మన బ్రహ్మానందం గారు ఉన్నారు, ఆయన కూడా ఒక చిన్న కేడి సినిమాలో. అండ్ కేడీకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఇంకోళ్ళు స్పెషలిస్ట్ కావాల్సినప్పుడు హెల్ప్ చేయడానికి ఆయన మారుమారు వేషాల్లో రకరకాల ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క వేషం వేసుకుని వస్తూ ఉంటారు. ఏంటి హెల్ప్ చేస్తాను అనుకుంటాం, మళ్ళీ హెల్ప్ చేయదు. క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అమ్మాయితో. ఆ అమ్మాయి క్యారెక్టరైజేషన్ మీద ఎవరు ఈ అమ్మాయి, ఆ అమ్మాయి పక్కన ఉన్న కుర్రాడు ఎవరు, ఇవన్నీ చాలా క్వశ్చన్స్ వస్తాయి. యూఎస్పీ ఎంటర్టైన్మెంట్ ఇన్ న్యూ స్క్రీన్ ప్లే. జనరల్గా హీరోయిన్స్ అందరూ మా ఫేవరెట్ హీరో నాగార్జున ఉంటారు. నా ఫేవరెట్ హీరోయిన్ మమతా మోహన్ దాస్ అని స్టేట్మెంట్ ఇచ్చారు. అనిపించింది లేదు, నేను యాక్చువల్గా అంత హట్ అవుతారు కదా. కింగ్ సినిమాలో నా పక్కన నెగిటివ్ రోల్ చేసిందండి. అండ్ అప్పుడు బాగా అనిపించింది అమ్మాయి చేసే హార్డ్ వర్క్ కానీ డిసిప్లిన్ కానీ. మల్టీ టాలెంట్ అంటారు చూడండి, పాటలు పాడతాం. అండ్ ప్రొడ్యూసర్కి కానీ యూనిట్కి కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. టైం అంటే టైము, ఇది పలానా బట్టలు తనే ముందే సెలెక్ట్ చేసుకుని అది ఒకసారి డైరెక్టర్కి చూపించి దానికి ఏమైనా చేంజెస్ కావాలంటే చేసుకుని అవి చేసి, అండ్ ప్లస్ సీన్ పేపర్ ముందే తీసుకుని ఇవన్నీ డబ్బింగ్ చెప్తాకి ట్రై చేసి తెలుగు అమ్మాయి కాకపోయినా ఇవన్నీ ఐ నోటిస్డ్. అండ్ నాకు కింగ్ సినిమాలో 12 హీరోయిన్తో ఒక సాంగ్ చేశాను. అది సెపరేట్గా కనపడింది మమత అప్పుడు, బికాస్ ఆఫ్ అవర్ హోంవర్క్. కేవలం అమ్మాయి హోంవర్క్ మూలంగా. అంటే పక్కాగా ఎంత క్యారెక్టర్ ఇవాళ 12 మంది వస్తున్నారు అంటే నేను కనపడాలి, నా హోంవర్క్ చేసుకుని ముందుకు వచ్చింది. అండ్ అప్పుడే అనిపించింది డెఫినెట్గా మమతాతో చేస్తే బాగుంటుంది. సెంటిమెంట్, గ్లామరు అండ్ రొమాన్స్ అమ్మాయికి అన్నీ అదే ఆల్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్. చాలా సరదాగా ఉండే క్యారెక్టర్ అండి. అసలు ఏ మాత్రం మనిషిలో ఎప్పుడు టెన్షన్ అనేది ఉండదు. అది డెఫినెట్గా లేడీస్కి చాలా ఇష్టం అండి. ఇంటికి వచ్చినగానే ఒక మూతి ముడుచుకుని ఉన్న హస్బెండ్ని చూస్తాం, వాళ్ళకి ఎప్పుడు ఇష్టం ఉండదు. డెఫినెట్గా చాలా ఇష్టపడతారు అటువంటి ఎప్పుడు నవ్వుతా పెద్ద సీరియస్గా లేకుండా క్యారెక్టర్ చెప్పి ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నవ్వుతా తీసుకునే మనిషిని, మగాడిని లేడీస్కి ఎప్పుడు నచ్చుతారు. శివప్రసాద్ రెడ్డి గారిది సిల్వర్ జూబ్లీ ఇయర్. అండ్ మేము ఇద్దరం కలిసి 25 years అవుతుంది ఫ్రెండ్స్గా. వెరీ ఆస్పిషియస్ మాకు, చాలా హ్యాపీగా ఉందండి. ఇద్దరం ఒక కొత్త రకమైన స్క్రీన్ ప్లేతో ఒక ప్రయోగంగా ట్రై చేసాం. అండ్ అంటే మేమిద్దరం ఫ్రెండ్స్ అయినట్టే చందన్ శివప్రసాద్ రెడ్డి గారు అబ్బాయిని వచ్చి నాగ చైతన్య బాగా ఫ్రెండ్స్. సో వాళ్ళిద్దరూ ప్లాన్ చేసుకున్నారు యాక్చువల్గా. హోప్ సిల్వర్ కాదు, డైమండ్ జూబ్లీ అవ్వాలి. పోటీ ఏం లేదు, గ్యాప్ ఉంటుంది. గ్యాప్ గ్యారంటీగా ఉంటుంది. ఎన్ని ప్రింట్ 300+ అన్నారు నిన్న, బట్ ఇంకా అది పెరుగుతున్నాయి, ఇంకా అడుగుతున్నారు ఎక్కువ. 300+ అన్నారు. తప్పకుండా ఉందండి, బట్ ఎప్పుడు చెప్పలేదు. డెఫినెట్ 100% చేస్తాం, ఎప్పుడు అనేది చెప్పలేం. నాకు బాగా నచ్చిందండి ఆడియో. నిన్న రేడియో మిర్చి నుంచి హేమంత్ ఆర్జే నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవటానికి వచ్చి, సారీ సార్, కేడీ కన్నా ఏమాయ చేసావే సాంగ్స్కి రిక్వెస్ట్ ఎక్కువ వస్తున్నాయి, మీ అబ్బాయి కాబట్టి చెప్తున్నాను, లేకపోతే చెప్పేవాడిని, లేకపోతే మీ సాంగ్సే బాగుండే అని చెప్పేవాడిని, మీ అబ్బాయి కాబట్టి చెప్తున్నాను, వస్తున్నాయి, చాలా బ్రహ్మాండంగా ఉంది సార్ రెస్పాన్స్ అసలు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. యూత్ బాగా రిసీవ్ చేసుకున్నారు. నాకు సాంగ్స్ వింటుంటే నాకు 20 years బ్యాక్ చేసిన గీతాంజలి వస్తూ ఉంటుంది. కథ సేమ్ కాకపోయినా రెహమాన్ గారు ఆయన మ్యూజిక్ని వెనక్కి లాక్కుని లిరిక్స్, వోకల్స్ ముందుకు తోసి చాలా మంచి పని చేశారు. ఫ్రెష్నెస్ క్లియర్గా కనపడతాను. జనరల్గా పెట్టుకోను, ఫస్ట్ టైం హెలో టోన్ పెట్టుకున్నాను. ఏమాయ చేశారు సాంగ్స్ బాగా నచ్చి. సినిమాకి చాలా యాప్ట్ అండి, సినిమాకి చాలా యాప్ట్. దాని మీద కొంతమంది బాగుందని, ఇది వేకి దీర్ఘం ఉండాలని, సా బదులు సా ఉండాలని రకరకాలుగా చెప్తున్నారు. అది
అనంత్ శ్రీరామ్ రాసిన లిరిక్ యాక్చువల్గా కోఇన్సిడెంట్ అండి. ఫస్ట్ యాక్చువల్గా రమ్మి అని పెడదాం అనుకున్నాం, అండ్ నా పేరు మీద పెడదాం అనుకున్నారు క్యారెక్టర్ పేరు మీద. రమ్మి కన్నా కేడీఏ బెటర్ అవుతుంది, మనం బాగా రీచ్ అవుతుందని. ఇంకోటి రమ్మి టైటిల్ కూడా మాకు దొరకలే, ఎవరి దగ్గర ఉంది అది. ఇందులో విలన్ క్యారెక్టర్ అంకుర్, ఫెంటాస్టిక్ యాక్టర్, చాలా చాలా బాగా యాక్ట్ చేశాడు. అండ్ అతను కూడా కేడీతో పాటు ఆ వయసు నుంచి ట్రావెల్ అవుతాడు ఎండ్ వరకు. అతను కూడా హైదరాబాద్ వచ్చి గోవా వెళ్ళి గుంటూరు అట్లా తిరుగుతాం. కేడీ లేదు, అది విలన్ క్యారెక్టర్ కంప్లీట్లీ డిఫరెంట్ త్రూ అవుట్. నాతో పాటు నా పక్కనే హర్ష ఉంటాడు, నా ఫ్రెండ్. సో చిన్నప్పటి నుంచి అతని క్యారెక్టర్ కూడా టిల్ ఎండ్ ట్రావెల్ అవుతుంది. స్పెసిఫిక్ రీజన్ అంటే ఇది యాక్చువల్గా గోవాలో ఆల్మోస్ట్ 45 days షూటింగ్ చేసాం. గోవా క్యారెక్టర్స్, అక్కడ ఉండే క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి, అండ్ దానికి సూట్ అయ్యేటట్టు బాగుంటాడని పెట్టుకున్నాం.